క్రైస్తవ విశ్వాసులుగా మనం ఇకపై ధర్మశాస్త్రానికి లోబడినవారం కాదు, కృపక్రింద ఉన్నవారం. అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఈ స్వాతంత్ర్యాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? మొదటిది, కృప మరియు దైవభీతి. కృప అనేది మన ఇష్టానుసారంగా జీవించడానికి లభించిన లైసెన్స్ కాదు. నిజానికి దైవభీతిలేని కృప అసంపూర్ణమైనది. దైవభీతి అంటే చెడును విడనాడటం. మీరు కృపను నిజంగా అర్థం చేసుకున్నప్పుడు అది పాపంలో పాలుపంచుకోవడానికి కాదు, పాపానికి దూరంగా ఉండటానికి మీకు శక్తినిస్తుంది. రెండవది, ప్రేమ. లేఖనాలను అర్థం చేసుకోవడానికి కీలకం. మీరు ప్రేమగల వ్యక్తి కాకపోతే లేఖనాలు మీకు ప్రయోజనకరం కాకపోవచ్చు. కేవలం జ్ఞానం గర్వాన్ని పెంచుతుంది, కాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిజేస్తుంది. దేవుని వాక్యం పట్ల మీ అవగాహనను ప్రేమ మాత్రమే వేరుచేసి చూపిస్తుంది. ప్రేమలో జీవించేవారు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మీలో ప్రేమ లేకపోతే మీ లేఖన ధ్యానం ఒక నిష్ప్రయోజనమైన ప్రక్రియగా మిగిలిపోతుంది. మూడవది, స్వాతంత్ర్యం, శరీరేచ్ఛలకు అవకాశం కాదు. గలతీ 5:13. మీరు ధర్మశాస్త్రం యొక్క బంధకాల నుండి విముక్తులయ్యారు, కాని ఈ స్వాతంత్ర్యాన్ని శరీరేచ్ఛలకు అవకాశంగా ఉపయోగించుకోకూడదు. ప్రేమతో ఒకరికొకరు దాసులుగా ఉండాలని మనం పిలవబడ్డాము. క్రీస్తువలే ప్రేమ మనల్ని సేవకులుగా మారుస్తుంది. కృపవల్ల ఎటువంటి పరిణామాలు లేకుండా ఏదైనా చేయవచ్చు అని మీరు అనుకుంటే మీరు అసలు విషయాన్ని కోల్పోతున్నారు. స్వేచ్ఛగా ఉండండి, కాని దైవభీతితో కూడిన స్వేచ్ఛను కలిగి ఉండండి. నాలుగవది, ఆత్మానుసారంగా నడుచుకోవడం. గలతీ 5:16-21. మనం ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం మరియు మరిన్ని ఫలించడానికే కృప ఇవ్వబడింది. మీరు కృపక్రింద ఉన్నామని చెప్పుకుంటూ శరీరకార్యాలు, ద్వేషం, స్వార్థం మొదలైనవి కొనసాగిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని బైబిల్ హెచ్చరిస్తోంది. మీలో ముద్రించబడిన పరిశుద్ధాత్మను మీ ద్వారా పనిచేయనివ్వండి. ఐదవది, స్వేచ్ఛలో ఆచరణాత్మక జీవితం. ఈ స్వేచ్ఛా స్థితిలో మనం నిరాడంబరంగా, సామాన్యంగా ఉండాలని ప్రోత్సహించబడుతున్నాము. మనం ధరించే వస్త్రం, తినే ఆహారం లేదా మనం పాటించే దినాల విషయంలో, విశ్రాంతి దినం వంటి విషయంలో మనం ఇకపై కఠినమైన ధర్మశాస్త్ర నియమాలకు బంధీలం కాదు. అయితే క్రీస్తుపై ఉన్న ప్రేమతో ఆయనను ఘనపరచడానికి మనం కొన్నిటిని త్యాగం చేయవచ్చు లేదా కొన్ని దినాలను ప్రత్యేకించవచ్చు. విశ్రాంతి దినానికి కర్తయైన ఆయనే ఇప్పుడు మీలో నివసిస్తున్నాడు. ఆయన గొప్పతనాన్ని గుర్తించండి. కృపను అలుసుగా తీసుకోకండి. దానికి బదులుగా మీ స్వాతంత్ర్యాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఉపయోగించండి. మీరు ఆశీర్వదించబడ్డారంటే అది ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికే.